హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై వాళ్ళ మార్క్యూ 2.1 సౌండ్ బార్ని అయితే మనం ఈరోజు అన్బాక్సింగ్ వీడియో అయితే చేయబోతున్నాను. సో దీని స్పెషల్ ఏంటి, అసలు ఈ టైంలో ఎందుకు అన్బాక్సింగ్ వీడియో చేశానని చాలామంది అనుకోవచ్చు. యాక్చువల్గా నేను దీన్ని వచ్చేటప్పుడు 6499 కొన్నాను. ఇప్పుడు ఈ సేల్స్లో మీకు ఒకవేళ ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉన్నట్టయితే కనుక ఇది వచ్చేటప్పటికి 4950 రూపీస్కి వస్తుంది. అదే నేను ఆశ్చర్యం అనిపించింది, ఎందుకంటే 6500 పెట్టింది మీకు ఓన్లీ 5000 వరకే వచ్చేస్తుంది. సో ఇది ఏంటి ఎలా అన్నది నేను ప్రాసెస్ అయితే ముందుగా చెప్తాను. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ సేల్స్లోనే ఇది వచ్చేటప్పుడు 5499కే వస్తుంది. ఇది నేను తెప్పించి ఎన్నో రోజులు కూడా అవ్వలేదు, 2 రోజులు అయింది. నాకు అప్పటికిప్పటికి 1000 రూపీస్ వేరియంట్ అయితే కనిపించింది. సో 5499కే వచ్చింది. మళ్ళీ మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉన్నట్టయితే కనుక మీకు ఓన్లీ 4950కే వస్తుంది. అది ఎలా అన్నది నేను చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉందనుకోండి, 10% అప్ టు మనకు 1000 రూపీస్ వరకు అయితే డిస్కౌంట్ ఇస్తారు. సో 10% అప్ టు 1000 రూపీస్ అన్నప్పుడు ఇక్కడ మనం 5499కి మనకి ఎంత డిస్కౌంట్ వస్తుంది, 549 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది. సో అక్కడ మీకు ఎంత పడుతుంది, 4950 రూపీస్ అయితే ఈ సౌండ్ బార్ మీకు ఒకవేళ ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే వస్తుంది. ఒకవేళ ఎస్బీఐ క్రెడిట్ కార్డు లేని వాళ్ళకి మాత్రం 5499కి వస్తుంది. మరి 5499కి తీసుకోవచ్చా ఓర్తా కాదని మీరు అనుకోవచ్చు కదా. సో దీనిలో ఈ వీడియోలో అదే మ్యాటర్ చెప్తాను. ఫస్ట్ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే బిలో 6000లో 6500 7000 అండర్లో 120 వాట్ స్పీకర్ అంటే 120 వాట్ సౌండ్ బార్ అనేది ఫస్ట్ టైం మార్క్యూ, అది కూడా ఫ్లిప్కార్ట్ వాళ్ళే పెట్టారు. కొన్ని వేరే కంపెనీస్ ఉన్నాయి 200 వాట్స్ అని చెప్పేసి పెట్టేసి యూజర్స్ మోసం చేసి అందులో అంత సౌండ్ ఫీడ్బ్యాక్ ఉండదు, సౌండ్ క్వాలిటీ కూడా అంత యాక్యురేట్ లెవెల్స్ ఉండవు. సో నేను దీన్ని ఎక్స్పీరియన్స్ అయితే ఎంజాయ్ చేశాను. ఒక 3 అవర్స్ అట్లా ఎంజాయ్ చేసాను, ఎక్కువైతే నేను యూజ్ చేయలేదు. సో నాకు ఈ 3 అవర్స్లో దీనిలో కలిగిన ప్లస్ పాయింట్లు ఏమిటి, మైనస్ ఏమనిపించింది అన్నది నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సరే ఇంకెందుకు ఆలస్యం, అన్బాక్సింగ్ వీడియో. ఫస్ట్ మనం చూసుకుంటే మనకి ప్యాకేజ్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. ఇది చాలా పెద్ద ప్యాకేజ్. నేను ఆఖరికి నా ఫ్లోర్ పైన పెట్టి అన్బాక్సింగ్ అయితే చేయాల్సి వస్తుంది. సో దయచేసి సారీ మీ అందరికీ కూడా. సో ఇప్పుడు నేను అన్బాక్సింగ్ అయితే ఓపెన్ చేస్తాను. ఇక బ్యాక్ సైడ్ నుంచి మనకి ఏదైతే సింగిల్ కట్ ఇచ్చారో దాన్ని ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ చూసుకుంటే సౌండ్ బారే కనిపిస్తుంది. సౌండ్ బార్ మనకి ఊఫరు ప్లస్ సౌండ్ బార్ ఉంటుంది. దీన్ని గట్టిగా పట్టుకొని లాగాల్సి ఉంటుంది. లాగిన తర్వాత కాస్త అయిన తర్వాత మళ్ళీ నేను మొత్తం అయితే ఓపెన్ చేసిన తర్వాత నాకు ఈ విధంగా రావడం జరిగింది. థర్మోకోల్స్ అయితే మంచి ప్యాకింగ్ విషయంలో మాత్రం ఎనీ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అయితే చాలా కేర్ తీసుకుంటారని చెప్తాను. నిజంగా అయితే ఆ విషయంలో ఫ్లిప్కార్ట్కి అయితే ఎప్పటికీ నెంబర్ 1 అని చెప్తాను. తర్వాత ఇప్పుడు మనం అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం. మనం ఫస్ట్గా ఈ సౌండ్ బార్ అయితే చూసుకుందాం. సౌండ్ బార్ ఫస్ట్ నాకు నచ్చేటప్పటికి ఏంటంటే దీనికి ప్యాకింగ్ ఇవన్నీ ఎప్పటిలోనూ ఉంటుంది, అది ప్యాకింగ్ విషయం కాదు. సో ఇందులో ఒకటి బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇది ఏదైతే ఉందో ఇది మనకి ఏమంటారు దీన్ని, గ్రిల్స్ ఏమో అంటారు దీన్ని, స్టీల్ ఐరన్ గ్రిల్ ఏమో అంటారు దాన్ని. సో ఇక్కడ ప్లాస్టిక్ బాడీలతో ఉంది, పోలీకార్బోనేట్ ప్లాస్టిక్ అంటారు కదా. సో కొంచెం మంచి ప్రీమియం ప్లాస్టిక్తోనే వీళ్ళు ఆల్రెడీ బిల్డ్ అయితే చేశారు. సో బిల్డ్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది, ప్రీమియం లుక్ అయితే ఉంది సౌండ్ బార్ అయితే. సో ఇది ఊఫర్, ఇది సౌండ్ బార్, ఓకేనా. ఈ రెండు ఒక దాంట్లోనే వస్తాయి. సౌండ్ బార్ అంటే అదే 2.0. ఇక్కడ 2 స్పీకర్స్ ఉంటాయి. మీరు లెఫ్ట్ సైడ్లో 2, రైట్ సైడ్లో 2 స్పీకర్లు ఉంటాయి. టోటల్గా 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. సో ఈ 4 స్పీకర్స్ కలిపి 120 వాట్స్ అయితే ఉంటుంది వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి. సో ఇంకేం కంటెంట్స్ ఇచ్చారని చూద్దాం. మనకి వచ్చేటప్పటికి రిమోట్ ఒకటి ఇవ్వడం జరిగింది, వాల్ మౌంట్ స్క్రూస్ ఇవ్వడం జరిగింది. వాల్ మౌంట్ స్క్రూ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఓపెన్ చేసుకుంటే యూజర్ మాన్యువల్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 3.5mm to 3.5mm ఆక్స్ కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. సో దీనిలో ఉన్న ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ మీకు చెప్పేస్తాను. ఈ సౌండ్ బార్లో మనకి ఏంటంటే ఆక్స్ కేబుల్ సపోర్ట్ ఉంది, HDMI సపోర్ట్ ఉంది, అండ్ USB సపోర్ట్ ఉంది, బ్లూటూత్ సపోర్ట్ ఉంది. మీరు బ్లూటూత్ని యూజ్ చేసుకొని సాంగ్స్ అయితే వినొచ్చు. సో వీళ్ళు చెప్పిన ప్రీమియం ఫీచర్స్ అన్ని దీనిలో ఉన్నాయి. సో మ్యాక్సిమం మనం అన్నిని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఈ 5499కి ఓర్తా అనుకుంటే మీకు అది ఎండింగ్లో చెప్తాను ఏంటి ఎలా అన్నది. సో సౌండ్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి, అసలు మనం దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అవన్నీ కూడా మనకి మాన్యువల్ బుక్లో ఉంటుంది. కావాలని మీ మాన్యువల్ బుక్లో అయితే చూడవచ్చు. ఫస్ట్ దీని డిజైన్ కోసం మాట్లాడతాను. మీకు లెఫ్ట్ సైడ్లో వచ్చేటప్పటికి ఏంటంటే మీకు USB పోర్ట్ అయితే ఇచ్చి ఉంటారు. ఇచ్చేసి వాల్యూమ్ బటన్, ప్లస్ ఆర్ మైనస్ బటన్ ఉంటుంది, అండ్ పవర్ బటన్ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు కంట్రోల్ అయితే చేసుకోగలుగుతారు. ఇకపోతే రిమోట్లో వచ్చేటప్పటికి ఏంటంటే 3BA సెల్స్ 2 సెల్సెస్ అయితే మీరే వేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళైతే ఇవ్వలేదు, వాళ్ళైతే ఏమి ప్రొవైడ్ అయితే చేయలేదు. ఇక్కడ మనకు వచ్చిన కంటెంట్స్ అయితే ఇవే. ఎటువంటి HDMI కేబుల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేయలేదు. సో ఇప్పుడు నేనేం చేస్తాను, వీటిని ఎలా కనెక్ట్ చేయాలి. ఫస్ట్ ఈ సౌండ్ బార్ నుంచి ఏదైతే ఈ మనకి ఊఫర్ ఉందో
ఈ ఊఫర్కి ఎక్స్ట్రా మనం పవర్ కనెక్షన్ అవసరం లేదు. ఈ సౌండ్ బార్ వచ్చేసి 110 వాట్స్ నుంచి 240 వాట్స్ వరకు అయితే మనం దీన్ని పవర్ కన్జంప్షన్తో రన్ అయితే చేయొచ్చు. సో పర్లేదు, ఆ పవర్ కన్జంప్షన్ అయితే బాగానే తీసుకుంటుంది. ఇక 50 హెర్ట్జ్ నుండి 60 హెర్ట్జ్ వరకు మనకైతే రేంజ్ అయితే ఉంటుంది. ఇంకోటి ఏదైతే బ్లూటూత్ రేంజ్ ఉందో అది 10 మీటర్స్ వరకు మాత్రమే మనం బ్లూటూత్ని అయితే ఎంజాయ్ అయితే చేయగలుగుతాం. బిఫోర్ మోర్ దెన్ 10 మీటర్స్ వెళ్తే కనుక మనకి బ్లూటూత్లో స్టాప్ అయిపోవడం, ఇంకా ఆ స్ట్రెంత్ కంటే ఎక్కువ అది బ్లూటూత్ అయితే వర్క్ అయితే అవ్వదు. సో ఇది వైర్డ్ అండి. చాలా మంది పోర్టబుల్ అనుకుంటారు. పోర్టబుల్ అంటే ఏం లేదు, సో మన ఛార్జింగ్ టైప్ అనుకుంటారు. ఎటువంటి సౌండ్ బార్స్ అనేవి పోర్టబుల్ ఉంటాయి, కానీ ఇది పోర్టబుల్ అయితే కాదు. సో ఇది వైర్డ్. సో మీరు ఏం చేస్తారు, దీనికి మాత్రమే ఏదైతే సౌండ్ బార్ ఉందో దానికి మాత్రమే మీరు పవర్ కనెక్షన్ ఇవ్వాలి. సౌండ్ బార్ నుంచి మీరు ఈ ఊఫర్కి అనేది కనెక్షన్ ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఏదైతే ఊఫర్ ప్రొవైడ్ చేస్తారో ఇది మొత్తం హుడ్ తోనే బిల్డ్ అయితే చేయడం జరిగింది. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది. హుడ్ అయితే చాలా సూపర్ గా ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ మార్క్యూ బ్రాండింగ్ అయితే ఉంది. సరౌండ్ చూసుకుంటే మీకు ఎటువంటి కనెక్షన్స్ అయితే దీని మీద ఉండవు. దీని మీద మీకు లోగో ఉంటుంది. అసలు ఈ బ్రాండ్ ఏంటి అన్న మొత్తం ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూడొచ్చు మోడల్ నెంబర్ అని చెప్పేసి FS235 అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఎన్ని వాట్స్ మీద రన్ అవుతుంది ఇవంతా కూడా బ్రాండింగ్ బాగానే ఉంది. దీనికి సౌండ్ బార్ కనెక్ట్ చేయడానికి ఒక హోల్డింగ్ టైప్ ఇచ్చారు. సో ఈ కేబుల్ అయితే మనం సౌండ్ బార్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నేను ముందుగా ఏం చేస్తాను, నా పవర్ సాకెట్ లో ఈ సౌండ్ బార్ ని ఇన్సర్ట్ చేస్తాను. ఇచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఊఫర్ కి వాళ్ళు ఒక కనెక్షన్ అయితే ఇచ్చారు. సో ఆ కనెక్షన్ ని మన సౌండ్ బార్ లో ఆల్రెడీ అక్కడ మెన్షన్ అయితే చేసుంటుంది, ఏంటి ఎలా అన్నది మొత్తం వాళ్ళు మెన్షన్ అయితే చేసుకుంటారు. సో మనం అక్కడ ఇన్సర్ట్ అయితే చేయాలి. ఊఫర్ ఇన్పుట్ అని చెప్పి ఊఫర్ అవుట్పుట్ అని ఉంటుంది. సో దాన్ని ఇన్సర్ట్ చేసేస్తాను. ఇన్సర్ట్ చేసిన తర్వాత నేను ఆన్ అయితే చేసుకుంటున్నాను, టర్న్ ఆన్ అయితే చేసుకుంటున్నాను. వీళ్ళు ఒక స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు, దాన్ని LED స్క్రీన్ అని చెప్తారు. సో అది కూడా బాగానే ఉంది. LED స్క్రీన్ కూడా మనం చూడొచ్చు మీ స్క్రీన్ మీద. LED స్క్రీన్ అయితే మనం ఎటువంటి బటన్స్ ప్రెస్ చేస్తుంటే దాని మీద అయితే డిపెండ్ అవుతుంది. సో ఇకపోతే మనం ఓవర్వ్యూకి వెళ్దాం. అంటే ఈ సౌండ్ అవుట్పుట్ ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి, ఈ సౌండ్ బార్ మనం ఎలా మనకు నచ్చినట్టు మనం ఎలా మాన్యువల్గా సెట్ చేసుకోవాలి అన్నది. సో వీళ్ళు ఏంటంటే మొత్తం 4 ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఏంటంటే మనం ఏదైతే మ్యూజిక్ మోడ్ ఉంటుంది, న్యూస్ మోడ్ ఉంటుంది, మూవీ మోడ్ ఉంటుంది, అండ్ ఈక్యూ మోడ్ మనం మాన్యువల్గా ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. సో సౌండ్ అంటే న్యూస్లో ఉంటే న్యూస్లో వేరే సౌండ్ వస్తుంది, మ్యూజిక్లో ఉంటే మ్యూజిక్లో వేరే సౌండ్ వస్తుంది, మూవీలో ఉంటే మూవీలో వేరే సౌండ్ వస్తుంది. సో డిఫరెంట్ సౌండ్స్ అయితే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకొకటి ఈక్వైలర్ కూడా మీరు మాన్యువల్ సెట్ చేసుకున్న తర్వాత ఇక టెరబుల్ ఉంటుంది కదా, టెరబుల్ స్పీడ్ కూడా మీరు అప్ అండ్ డౌన్ అంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సౌండ్ టెరబుల్ని మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇంకొకటి దీనిలోనే మీరు బేస్ని కూడా ఏదైతే బేస్ ఉంటుందో దాని ప్లస్ మ్యాక్సిమం ఇక్కడ 5 వరకు మాత్రమే మనం 5 పాయింట్స్ వరకు మాత్రమే పెంచవచ్చు. మైనస్లో కూడా పెట్టుకోవచ్చు, అది మీ మూడ్ని బట్టి. మీకు ఒకవేళ బేస్ ఎక్స్పీరియన్స్ వద్దు అనుకుంటే న్యూట్రల్ 0లో పెట్టుకోండి. ఇంకా బేస్ మీకు తక్కువ కావాలంటే మైనస్లో కూడా మీరు పెట్టుకోవచ్చు. సో మైనస్లో పెట్టుకుంటే సౌండ్ బార్ అనేది పోతుంది. మేబీ ఊఫర్కి డ్యామేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎప్పుడైనా మీరు హెవీగా పెట్టేటప్పుడు అప్పుడు ఏమైనా డ్యామేజ్ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ పర్టికులర్గా అది అవ్వదు. నాకైతే ఇప్పటివరకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పుడు కలగలేదు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎలా కనెక్ట్ చేయాలన్నది చూసేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు కనెక్ట్ చేసిన తర్వాత మనం ఎలా అసలు పోర్ట్స్ ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూటూత్ అన్నారు, బ్లూటూత్ ఎలా రన్ అవుతుంది, అండ్ ఆక్స్ కేబుల్ అన్నారు, ఆక్స్ ఎలా రన్ అవుతుంది, ఇన్పుట్ అంటే ఈ USB ఉంది కదా, USB ఎలా రన్ అవుతుంది, HDMI ఎలా రన్ అవుతుంది, వీటన్నిటిలో డిఫరెన్స్ అయితే చెప్తాను. సో ఫస్ట్గా ఏంటంటే మనకి ఒక రిమోట్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, దానిలో నేను సెల్స్ అయితే వేసాను, AAA సెల్స్ 2 సెల్స్ని అయితే నేను ఆల్రెడీ ఇన్సర్ట్ చేసిన తర్వాత అక్కడ మనకి పవర్ బటన్ పైన స్టాండ్ బై మోడ్ ఉంటుంది. స్టాండ్ బై మోడ్ ప్రెస్ చేసిన వెంటనే హైలైట్ అవుతుంది. అక్కడ ఏదైతే లింక్ ఉందో అది హైలైట్ అవుతుంది. హైలైట్ అయినప్పుడు ఏంటంటే మన ఏదైతే సౌండ్ బార్ ఉందో అది స్టాండ్ బై మోడ్లోకి వెళ్ళినట్టు. సో అలాంటప్పుడు మీకు ఏం కాదు. సో తర్వాత మీకు అదే దాని కింద ఇంకోటి ఇన్పుట్ అని ఉంటుంది. సో ఇన్పుట్ బటన్ ప్రెస్ చేసుకుంటే ఇక్కడ BT అంటే బ్లూటూత్ అని అర్థం, ఓకేనా. AX అని ఉంటుంది, AX AU అని చెప్పేసి ఉంటుంది, అది ఆక్స్ మోడ్ అని అర్థం. సో తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే HD అని ఉంటుంది, అది HDMI అని అర్థం. సో తర్వాత మళ్ళీ మీకు వచ్చేటప్పటికి USB అని ఉంటుంది, UB అనో ఏదో ఉంటుంది. సో USB టోటల్గా మీకు 4 మోడ్స్ అయితే ఇందులో ఉంటాయి. సో ఇక్కడ నేనేం చేస్తాను, నేను నా టీవీకి అయితే నేను కనెక్ట్ చేసుకున్నాను. ఇంకొకటి వీళ్ళు ఏదైతే 3.5mm జాక్ ఆక్స్ కేబుల్ అయితే ఇచ్చారో, రెండింటి సైడు 3.5mm to 3.5mm. మీకు ఒకవేళ మీ టీవీ 3.5mm సపోర్ట్ చేస్తే 3.5mm యూజ్ చేసుకోండి. ఒకవేళ మీ టీవీ డ్యూయల్ HDMI ఉంటే కనుక మీకు చాలా మంచిదని చెప్తాను. ఎందుకంటే నాకు తెలిసి HDMIలో బెస్ట్ క్లియర్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుందండి. సో మీకు ఆక్స్ కేబుల్లో మీకు అంత ఉండకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన ఆక్స్ కేబుల్ అది ఓన్లీ నార్మల్, అంటే అంత హైట్ ఉండదు. అంటే మీకు ఎలా చెప్పాలి, అంత ప్రీమియం క్వాలిటీ అయితే మీకు ఇవ్వదు. ఎందుకంటే దానిలో ఉండే ఏదైతే
ట్రాన్స్ఫర్ డేటా ఉంటుందో అది అంత ఫాస్ట్గా ఉండదు, అండ్ క్లియర్గా అయితే మీకు దానిలో అయితే ఉండదు. సో నేను ఏం చేస్తాను, నా ల్యాప్టాప్ని నేను ఆల్రెడీ టీవీ కనెక్ట్ చేసుకుంటాను కదా, సో అలా కనెక్ట్ చేసిన తర్వాత దాని నుంచి ఆక్స్ కేబుల్ పెట్టి నేను ఈ సౌండ్ బార్ని కనెక్ట్ చేశాను. సో రిమోట్లోనే ఏంటంటే ఇన్పుట్ ప్రెస్ చేసిన తర్వాత ఆక్స్ కేబుల్ అయితే వచ్చింది. సో చూడవచ్చు మీకు ఇక్కడ మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది. సో మ్యూజిక్ ప్లే అయిన తర్వాత ఏంటంటే నేను డిఫరెంట్ మోడ్స్ అయితే ట్రై చేస్తూ ఉంటాను. సో నేను ఒక మ్యూజిక్ని 6 సెకండ్స్ 8 సెకండ్స్ వరకు మాత్రం మ్యాక్సిమం పెట్టగలుగుతాను. సో మీరు అర్థం చేసుకోండి, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ ఏమైనా వస్తే మళ్ళీ నేనే బాధపడాల్సి ఉంటుంది. చూసారు కదా, కొన్ని క్లిప్స్ అయితే మీకు ఒక్కొక్క మోడ్లో ఒక్కొక్క వర్షన్లో అయితే నేను పెట్టాను. ఏంటంటే డిఫరెంట్ టైప్స్ అయితే బాగానే వచ్చింది. మీకు ఇంకొకటి ఏంటంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే బాగా అనిపించింది. దద్దరు వెళ్ళిపోయింది సౌండ్, నిజంగానే చాలా బాగుంది. కాకపోతే మీరు ఒకవేళ మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లేకపోయినా 5499కి ఇది ఓడితే నేను 6499 పెట్టాను. సో ఇది నాకు నచ్చలేదు అంటే నచ్చింది, కాకపోతే ఏంటంటే నాకు ప్రైస్ ఎక్కువైంది, నేను రిటర్న్ పెట్టేస్తున్నా దీన్ని. సో వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకొని మళ్ళీ కొత్తది నేను ఆర్డర్ అయితే చేసుకుంటాను. ఎవరైనా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని 4950 రూపీస్కి అయితే నేను తీసుకుంటాను. అండ్ ఓవరాల్గా చెప్పాల్సింది ఇది గైస్, ఈ వీడియోలో నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు అని చెప్తాను. నాకు నచ్చంది దీనిలో ఏమైనా ఉంది అంటే, ఇంక బ్లూటూత్ అంటే ఆటోమేటిక్ మన మొబైల్లోనూ కూడా కనెక్ట్ చేసేసుకోవచ్చు. మొబైల్లో ఏం లేదు, ఆటోమేటిక్గా మొబైల్ అంత ఈజీనే అయిపోతుంది. మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి, దీనిలో మోడ్లో వెళ్ళేటప్పటికి బీటీ అని ఉంటుంది, బీటీలోకి వెళ్ళి కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. అది పెద్ద కష్టమైతే కాదు. సౌండ్ మాత్రం బాగానే ఉంది, నాకు ఎక్కడ మరి డిస్టర్బెన్స్ అనిపించలేదు. కానీ ఆక్స్ మోడ్లో పెట్టేటప్పుడు అంత నాకు క్లియర్గా అనిపించలేదు, అదొకటే మైనస్ అనిపించింది. ఇకపోతే ఈ ఫ్లిప్కార్ట్ మా క్యూ సౌండ్ బార్ థమ్స్ అప్ చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ HDMI ద్వారా మీ టీవీని కనెక్ట్ చేసుకుంటారంటే ఇందులో మోడ్లో ఇన్పుట్ ఉంది కదా, ఇన్పుట్లో HD అని పెట్టేసి HDMI ద్వారా వినండి, చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. మీరు ఆల్రెడీ ఎవరైనా యూజ్ చేస్తుంటే దయచేసి మీ ఫీడ్బ్యాక్ని అయితే ఇవ్వండి గైస్, ఎందుకంటే చాలా మంచి సౌండ్ బార్. ఎందుకంటే 10% నెగిటివ్ రేటింగ్ ఉంది, 90% ఆఫ్ పాజిటివ్ రేటింగ్ ఉంది. సో అంత మంచి కంపెనీని అయితే ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, మాక్యూ కంపెనీ వాళ్ళని. సో బెస్ట్ లోయెస్ట్ ప్రైజ్ సౌండ్ బార్ 2.1 సౌండ్ బార్ అంటే ఇదే అని చెప్తాను. నాకు ఇది నచ్చింది, వేరే వాళ్ళకి వేరే నచ్చొచ్చు. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి, నేను జస్ట్ నా ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేసుకున్నాను. బెస్ట్ డీల్ అనిపించింది, నేను నా అభిప్రాయం ఈ వీడియోలో అయితే చెప్పగలిగాను. అండ్ వాళ్ళగా చెప్పాల్సింది ఇది గైస్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏదైనా కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే అడగండి, మ్యాక్సిమం నా వరకు అయితే నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, జై హింద్.